విటిం పండక్కి తాసేరు అడగడం అనేటువంటిది ఆదివాసులు పూర్వకాలం నుంచి ఆచరిస్తున్నటువంటి సంప్రదాయం. ఈ మధ్య కాలంలో పాడేరు జిల్లా కోర్టు జడ్జి గారు ఒక తీర్పు ఇచ్చారు. 11 మండలాల్లో ఆదివాసులు ఇలా తాసేరు అడుగుతుంటే, వాహనదారుల్ని బెదిరిస్తూ ఉంటే వాళ్ళకి కొన్ని సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయమని పోలీసులకు ఆదేశించడం జరిగింది. పూర్వకాలం నుంచి తాసేరు అడగడం ఏంటంటే, వాళ్ళు పండగ పూటే అడుగుతారు. అడిగినప్పుడు వాహనదారులు కావచ్చు, లేకపోతే కాలినడకన వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి తోచినంత వాళ్ళు ఇస్తారు తప్ప డిమాండ్ అయితే ఎక్కడ కూడా చేయడం లేదు, ఎక్కడ కూడా బెదిరించడం లేదు. ఇది మాత్రం గమనించాలి. ఎందుకంటే ఇది ఆదివాసీ సమాజం పైన సామాజికంగా చేస్తున్నటువంటి దాడి, ఆదివాసీ సంస్కృతి పైన చేస్తున్నటువంటి దాడిగా మేమైతే పరిగణిస్తున్నాం. కాబట్టి జడ్జి గారు ఒకసారి పునరాలోచన చేసి దీనిపైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని రిక్వెస్ట్ చేస్తున్నాము. దీనికంటే కూడా వినాయక చవితి పూట చాలా ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతమే కాదు, ఆదివాసేతర ప్రాంతాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ తాడ్లు కట్టి మరి డబ్బులు అడుగుతున్నారు. అది కూడా 5 రూపాయలు 10 రూపాయలు అయితే అసలు తీసుకోవడం లేదు. మరి దానికి ఏమంటారు? కాబట్టి వాటికి కూడా ఏమైనా సెక్షన్లు ఉంటే పెట్టండి. అటువంటిది కూడా ఏమైనా ఉంటే నిర్మూలించే ప్రయత్నం చేయండి, బాగుంటది. అలాగే ఈ సందర్భంగా ఆదివాసులు కూడా మేము తెలియజేస్తున్నాము, మీరు తాసేరు అడ్డుకోండి, అది మన సంప్రదాయం. మీరందరూ కూడా ఎక్కడ కూడా డిమాండ్ చేయకండి. ఎవరు తోచినంత వాళ్ళు ఇస్తే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. అంతేగాని ఎవరు కూడా డిమాండ్ మాత్రం చేయకండి. ఆదివాసులకి ఇదే నా యొక్క మనవి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.